హలో అండి, బాగున్నారా? చూడండి, ఇంక ఈరోజు నేను కర్రీ వచ్చేసి చిక్కుడుకాయ టమాటా కర్రీ అయితే చేస్తున్నానండి. కర్రీ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా చిక్కుడుకాయలు టమాటాలు అన్నీ తీసుకొని శుభ్రంగా కడుక్కున్నానండి. చిక్కుడుకాయలు అవి ఉంటాయి కదా, అవి తీసేసాను. వాటిని ఏమంటారు, పక్క అవి ఉంటాయి కదా, అవన్నీ తీసానండి. తీసేసుకొని ఇంకా కాయ ఏంటంటే కొంతమంది హాఫ్ లాగా చేసుకుంటారు, సగం సగం. మేమైతే అలా చేయమండి. చిక్కుడుకాయ పలంగానే ఫ్రై చేసినా సరే, కర్రీ చేసినా సరే చిక్కుడుకాయలాగే ఉంచుతామండి. మనకు అందులో పుచ్చులు ఉంది లేదు తెలిసిపోద్దండి. ఎందుకంటే కాయ కనుక పుచ్చితే అందులో కంపల్సరీగా పురుగు అనేది ఉంటుంది. మంచిగా ఫ్రెష్గా కాయ ఉంటే ఇక అంది మంచి కాయ పుచ్చు అనేది పురుగు అనేది ఉండదు. మనకు అలా తెలిసిపోద్ది. అందుకే ఏంటంటే మంచిగా మనకు అర్థమైపోద్ది. కాబట్టి కాయ పరంగానే మేము టమాటా కర్రీ చేసినా అలానే కాయమే వేస్తామండి. ఇంకా మళ్ళీ ఫ్రై చేసినా సరే అట్లా కాయ పలంగానే ఫ్రై చేస్తామండి. ఇప్పుడు నేనైతే ఇగో చూశారు కదా, ఆ చుట్టూ అంతా ముచ్చుకులు అవన్నీ తీసేసుకొని శుభ్రంగా కడుక్కున్నాను. టమాటాలు, చిక్కుడుకాయలు, పచ్చిమిర్చి అవన్నీ చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయోనండి. చిక్కుడుకాయ ఫ్రెష్గా ఉంది, టమాటా కూడా ఫ్రెష్గా ఉందండి. ఇంకా అసలుకి నాకు ఇక ఫ్రై చేయాలనిపించింది. కాకపోతే ఫ్రై అయితే ఇక మా ఆయన గారికి అయితే ఫ్రై ఎక్కువ ఇష్టం ఉండదు. టమాటాని చేయాలన్నమాట ఆయనకి. మా ఇంట్లో మా నాన్నకి వచ్చేసి చిక్కుడుకాయ ఫ్రై కావాలి. మా నాన్నకి, మా ఆయన గారికి వచ్చేసి చిక్కుడుకాయ టమాటా కర్రీ కావాలి. ఇంకా కొంతమంది ఫ్రై ఇష్టపడతాం, కొంతమంది కర్రీలాగా ఇష్టపడతాం అండి మా ఇంట్లోని. అందుకే ఒకసారి ఫ్రైలా చేస్తాం, ఒకసారి కర్రీలాగా పులుసు కర్రీలాగా చేస్తామండి. ఈరోజు వచ్చేసి నేను ఇక టమాటా వేసి కర్రీలాగే చేస్తున్నానండి, పులుసు కర్రీలాగా చేస్తున్నానండి. ఇంకా కాయ పలంగానే ఉంచి టమాటాలు ఇవన్నీ ఇంకా రెడీ చేసుకున్నాను కదా, ఆనియన్స్ అయితే కట్ చేసుకొని ఇక ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశానండి. చూడండి, చిక్కుడుకాయ అంటే మా ఇంట్లో చాలా ఇష్టం అండి. చిక్కుడుకాయ ఒకటి, కాకరకాయ ఒకటి మాకు చాలా ఇష్టం. ఇంకా నాకు కూడా ఫ్రై అంటేనే ఇష్టం అండి. టమాటా వేసి చేసింది నాకు అసలు ఇష్టం ఉండదు. కాకపోతే ఇక ఇంట్లోనే అందరికీ నచ్చినట్టు తినాలంటే కొంతమంది టేస్ట్ బట్టి ఉంటారు కదా, అందుకే ఇక ఒకసారి అలా ఒకసారి ఇలా చేసుకుంటామండి మేమైతే. ఇక ఎవరు ఇంకా ఆయన పాపం మేము ఫ్రైలా చేస్తే మా ఆయన గారు పాపం ఎక్కువ కడుపు నిండా తినరండి. ఇక ఏంటంటే ఒక్కోసారి ఇక ఆయనకు నచ్చినట్టు చేస్తూ ఉంటానండి. ఈరోజు అయితే టమాటా వేస్తున్నాను కదా, ఇంకా పులుసు కర్రీలా చేస్తాను. ఆయన అయితే కడుపు నిండా తినేస్తారండి. ఇక మేమైతే ఇక తిన్నాం అంటే తిన్నాం, ఇక అంతే లెక్క అనమాట. ఇంక ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశానండి. ఇంకేంటంటే ఇవన్నీ చిక్కుడుకాయలు, టమాటాలు, ఆనియన్స్ ఇవన్నీ కట్ చేసుకున్నానండి. కట్ చేసుకొని చూడండి, ఇంకా టమాటాలు అయితే కట్ చేయలేదులేండి. అప్పటికప్పుడు ఇక అన్నీ అలా కట్ చేసి వేసుకుంటున్నానండి. ఏంటంటే ఒక దగ్గర కూర్చొని అవన్నీ కట్ చేసుకొని ఇంకా తాలింపు వేయటం కంటే నేను ఏంటంటే 99% ఏం చేస్తానంటే నేను ఇక అప్పటికప్పుడే ఇక బాండి పెట్టేస్తాను, ఆయిల్ వేస్తాను. ఆయిల్ పెట్టిన తర్వాత ఆనియన్స్ కట్ చేసి వేసుకుంటాను. ఇక ఏ కూరగాయలు అవుతాయో అప్పటికప్పుడు తాలింపులో కట్ చేసి వేసేసుకుంటానండి చాకుతోని. అందుబాటులో నేను ఆడ ఉండి అట్లా చేస్తాను. నాకు అలాగే ఇష్టం అండి, నేను అలానే చేస్తాను. నాకు సింపుల్ అనమాట, ఆ ప్రాసెసే సింపుల్. కూర్చొని కట్ చేసి మళ్ళీ ఇక అదంతా పెద్ద ప్రాసెస్ అనిపించింది నాకు. అలా కాకుండా ఇక బాండి పెట్టేసుకొని ఆయిల్ వేసి తాలింపులు వేసి వేగిన తర్వాత ఆనియన్ కట్ చేసేస్తాను. తర్వాత ఇలాగ కూరగాయలు అవి ఉంటాయి కట్ చేసేస్తాను, సింపుల్గా అయిపోద్ది నాకు. ఇప్పుడు కూడా అలానే చేశానండి. బాండి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ పడిన తర్వాత ఆనియన్స్ వేసాను. ఆనియన్స్ తాలింపులు వేసాను. అవి వేగేటప్పుడే చూడండి ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత చిక్కుడుకాయలు కూడా వేసుకున్నానండి. చిక్కుడుకాయలు కూడా కొంచెం తాలింపులో మగ్గితే చాలా బాగుంటుందండి కర్రీ అయితే. అందుకే చిక్కుడుకాయలను కూడా అలాగే మసాలా వేసాను కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు వేసాను కదా, అందులోనే కొంచెం ఫ్రై చేస్తున్నానండి. కొంచెం మగ్గిన తర్వాత చిక్కుడుకాయ ఈ టమాటాలు అయితే వేసుకుంటానండి. చూడండి, టమాటాలు అయితే కట్ చేసుకుంటున్నాను. ఇవి కట్ చేసుకున్న లోపలనే ఏంటంటే చిక్కుడుకాయలు అనేది నూనెలోని ఫ్రై అవుతాయి అనమాట. మంచిగా ఉప్పు పట్టి తోటకు ఉప్పు మసాలా బట్టి మంచిగా ఉంటుందండి చిక్కుడుకాయ అయితే. అవి మగ్గుతున్నాయి కదా, నేనైతే ఇప్పుడైతే ఆ టమాటాలు అయితే కట్ చేసుకుంటానండి. ఇక టమాటా కట్ చేసి ఇక ఏంటంటే ఇక మగ్గిద్ది కదా, ఫ్రై అవుతాయి కదా చిక్కుడుకాయలు, అప్పుడు పైన ఇంకా టమాటా వేసి కొంచెం మూత పెట్టి మగ్గిస్తాను. మగ్గిన తర్వాత కొంచెం ఫైనల్గా ఇంకా మనం ఏముంది మసాలా ఉంటుంది కదా మన దగ్గర, మామూలుగా ఏంటి మామూలు మసాలాలు ఉంటాయి కదా, ధనియాల పొడి అవన్నీ వేసుకొని ఫైనల్గా కారం వేస్తే కర్రీ అయితే రెడీ అయిపోద్దండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, మీకు దగ్గరగా చూపిస్తున్నాను. నిజంగా చెప్తున్నానండి, కర్రీ మాత్రం మంచి స్మెల్ అయితే వస్తుందండి. ఇలాగా ఇక ఫ్రై అంటే ఏముందండి, ఇప్పుడు ఇవి కొంచెం బాగా మగ్గిన తర్వాత ఇందులో కారం వేసుకొని కొంచెం మసాలా పౌడర్ వేసుకుంటే ఫ్రై అయ్యిద్దండి. ఇంకా టమాటా వేసుకుంటే టమాటా కర్రీ అయ్యిద్దండి. నాకు ఇప్పుడు ఇక టమాటా వేయకుండా ఇప్పుడు ఇలాగే కొంచెం మగ్గిన తర్వాత కారం వేయాలనిపించిందండి.
ఫ్రై తినాలనిపించింది. కాకపోతే ఎందుకులే అని చెప్పేసి ఇక టమాటా అయితే వేస్తున్నానండి. చూడండి నాకైతే కర్రీ మంచి స్మెల్ అయితే వస్తుందండి. అసలుకి గుమాయించి వస్తుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి తాలింపులో మగ్గుతున్నాక చిక్కుడుకాయలో మంచి స్మెల్ అయితే వస్తుందండి. అసలు కర్రీ మాత్రం చాలా బాగుంటుంది చిక్కుడుకాయ కర్రీ అయితే. ఇంకా చూడండి నేనైతే కొంచెం సాఫ్ట్గా మెత్తగా ఉండేటట్టు ఫ్రై చేస్తానండి చిక్కుడుకాయ అయితే. మా అమ్మ అయితే అలా కదండి, క్రంచీగా అసలుకి భలే ఉంటాయండి. ఆ చిక్కుడుకాయ అయితే భలే ఉంటుంది. ఇక అసలుకి మా అమ్మ అయితే అలా క్రంచీగా వేపిద్దండి చిక్కుడుకాయ. మా నాన్నకైతే అలా ఇష్టం. ఇక మా అమ్మ చేస్తే మా నాన్నకి ఇష్టం చిక్కుడుకాయ ఫ్రై, నేను చేస్తే మా ఆయన గారికి ఇష్టం. ఎందుకంటే అలా క్రంచీగా వేయించితే మా ఆయన గారు తినరు. ఇంక నేనేంటంటే కొంచెం మెత్తగా సాఫ్ట్గా ఉండేటట్టు ఫ్రై చేస్తే ఇంకా ఆయన గారు తినేస్తారు. టమాటా వేయకుండా ఎప్పుడైనా ఫ్రై చేయాలనుకున్నప్పుడు అలాగ సాఫ్ట్గా ఫ్రై చేస్తానండి. మా ఆయన గారు తింటారు. అలా చేస్తే మా నాన్న అస్సలు తినరండి. టమాటా వేసినా ఎక్కువ తినరు, అలా ఫ్రై చేసినా తినరు. ఇక మా అమ్మ ఎలా చేస్తే ఫ్రై మంచిగా చేసిద్ది, ఆవిడ క్రిస్పీగా చేసిద్ది. అలానే ఆయనకి ఇష్టం, మా నాన్నకి. ఎవరు ఎవరు చేసేది వాళ్ళకి ఇష్టం కదండి. మాకు ఒకసారి అలా భలే నవ్వు అనిపించిద్దండి నాకైతే. ఇక ఎవరి టేస్ట్లో వాళ్ళకి, ఎవరు ఇంట్లో వైఫ్ భర్తలు భార్యలు చేసిందో వాళ్ళు తింటారు కదా అనిపించిద్దండి నాకైతే. ఇక చూడండి కర్రీ అయితే చిక్కుడుకాయలు టమాటాలు అన్నీ మగ్గినాయండి. కారం వేసాను, కొంచెం ధనియాల పౌడర్ వేసానండి. మంచి స్మెల్ అయితే వస్తుందండి. కర్రీ మాత్రం సూపర్గా కుదిరింది. ఇగో చూడండి వేడిగా పక్కనే రైస్ అయితే పెట్టానండి. రైస్ కూడా పొంగు వస్తుంది. వేడిగా అన్నం కూర అయితే రెడీ అయిపోతుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, మంచి స్మెల్ అయితే వస్తుందండి. కర్రీ మాత్రం బాగా కుదిరిందండి. దగ్గరగా చేశానండి. ఇలా చేస్తే మా ఆయన గారికి చాలా ఇష్టం అండి. ప్రతి కర్రీలోనే టమాటా వేసి చేస్తేనే మా ఆయన గారు తింటారండి. ఫ్రైలా చేస్తే అసలు ఏ కర్రీ తినరండి. ఆఖరికి కాకరకాయ టమాటా కర్రీ చేయమంటారండి. కాకరకాయ టమాటా కర్రీ అంటే నాకు వాంతి వచ్చిద్ది. మాకు కాకరకాయ ఫ్రై, చిక్కుడుకాయ ఫ్రై, బెండకాయ ఫ్రై, వంకాయ ఫ్రై ఇలాగ అన్ని ఫ్రైలు ఇష్టం అండి మాకు. మా ఆయన గారు వాళ్ళకి కాకరకాయల టమాటా వేయాలి, చిక్కుడుకాయల టమాటా వేయాలి, వంకాయల టమాటా, బెండకాయల టమాటా, అన్ని టమాటా వేసి పులుసు కర్రీలే చేయాలండి. చిరాకు పుట్టిద్దండి. ఒకరికి ఇష్టం, ఇంకొకరికి ఇంకోటి ఇష్టం అండి. మా ఇంట్లో తలొక టేస్ట్ లాగా ఉంటుంది. అసలు తలకాయ నొప్పి అయితే వచ్చిద్దండి. ఓకేనా, వంట అయితే రెడీ అయిపోతుందండి. మరొక వీడియోలో కలుద్దాం. బాయ్.